సుప్రీంకోర్టు ఇటీవల ఓ తీర్పు ఇచ్చింది తెలుసా మీకు? ఒక మరణం గురించి సుప్రీంకోర్టు చారిత్రకమైన తీర్పు ఇచ్చింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇంతవరకు ఎప్పుడూ ఇవ్వని తీర్పు ఇచ్చింది. తమ కుమారుడికి కారుణ్య మరణం ప్రసాదించాలని కోర్టు మెట్లు ఎక్కిన ఆ తల్లిదండ్రులకు ఊరట కలిగిస్తూ కారుణ్య మరణం ప్రసాదిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అసలు కేసు ఏంటి, ఆ పేరెంట్స్ కోర్టుకు ఎందుకు వెళ్ళారు, ఈ వివరాలన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హలో ఎవరిబడి, వెల్కమ్ టు వెంకీస్ థాట్స్. నేను మీ వెంకట్ మన్నెపూల. 2 రోజుల క్రితం అంటే మార్చి 11వ తేదీ 2026వ సంవత్సరంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పు దేశాన్నే కదిలించింది, మానవతావాదుల్ని కన్నీరు పెట్టించింది. ఉత్తరప్రదేశ్కు చెందిన హరీష్ రాణా అందరిలాంటి కుర్రాడే. అతను కూడా బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని అమ్మా నాన్నలను బాగా చూసుకోవాలని కలలు కన్నాడు. ఫిట్నెస్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ ఊరు గజియాబాద్. సో ఈ క్రమంలో భాగంగా అతను పంజాబ్లోని బీటెక్లో చేరాడు. బీటెక్ సరదాగా సాగిపోతున్న క్రమంలో అతని జీవితాన్ని ఓ విషాదం వెంటాడింది. ఓ హాస్టల్ భవనంపై నుంచి సడన్గా కిందకు జారి పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్రంగా గాయాలయ్యాయి. తలకు బాగా దెబ్బ తగలడంతో అసలు మనిషి ఎవరిని గుర్తుపట్టలేనంత స్థితికి మారిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను దాదాపుగా కోమా స్టేజ్లోకి వెళ్ళిపోయాడు అన్నమాట. పేరెంట్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు కానీ కుమారుడిలో చలనం ఏమీ లేదు. మొత్తం కోమాలోకి వెళ్ళిపోయాడు. కళ్ళు తెరవడం మూయడం తప్ప అతనికి ఏమీ చేయటం లేదు. దీంతో పేరెంట్స్ చాలా బాధపడ్డారు, ఇబ్బంది పడ్డారు. అన్ని ఆసుపత్రులకు అతన్ని తీసుకెళ్లారన్నమాట. సో చివరకు ఎక్కడికి తీసుకెళ్లారు? ఢిల్లీలోని ఎయిమ్స్కి తీసుకెళ్లారు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. అక్కడ 1-2 సంవత్సరాలు కాదు, దాదాపు 13 సంవత్సరాల పాటు అతనికి ట్రీట్మెంట్ ఇప్పించారు. ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? 2013 ఆగస్టు 20వ తేదీన జరిగింది అనమాట. అంటే 2013 నుంచి ఇప్పటి వరకు అంటే 2026 వరకు అంటే దాదాపు 13 సంవత్సరాల పాటు అతను కోమాలోనే ఉండిపోయాడు. ఆ తల్లిదండ్రులు ఆ కుమారుడికి సేవలు చేస్తూ ఈ 13 సంవత్సరాలు గడిపారన్నమాట. సో ఆ తర్వాత ఏం జరిగింది? ఈ కొడుకు చికిత్స కోసం వాళ్ళు బాగా కష్టపడ్డారు. ఆ తండ్రి ఏం పని చేసేవాడు అంటే ఒక క్యాటరింగ్ లో చిన్న పని చేసేవాడు. ఆ క్యాటరింగ్ లో పని చేసుకుంటూ ఆ తర్వాత మిగతా సమయాల్లో సమోసాలు అమ్ముకుంటూ ఆ చికిత్స కోసం అతను చాలా కష్టపడ్డాడు, తపన పడ్డాడు. ఈ క్రమంలో వాళ్ళు ఢిల్లీలో ఉన్న ఇంటిని కూడా అమ్మేశారన్నమాట. వాళ్ళ సోదరులు, పేరెంట్స్ ఈ హరీష్ కోసం బాగా కష్టపడుతున్నారు. ఇక చివరికి వాళ్లకు ఆ కొడుకు పడుతున్న ఆవేదన, కొడుకు పడుతున్న ఇబ్బందులను చూసి తట్టుకోలేకపోయారు, చలించలేకపోయారు. కన్న కుమారుడు కళ్ళ ముందే ఇలా అవ్వడం చూసి వాళ్ళు భరించలేకపోతున్నారు. సో ఏం చేశారో డాక్టర్లను అడిగారు, సార్ మా వాడికి ఏమైనా విముక్తి ప్రసాదించండి, ఇలా అయితే కష్టం, వాడి బాధను మేము చూడలేకపోతున్నామని వైద్యులను కోరారు, ఎయిమ్స్ సిబ్బందిని కోరారు. వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు, మేము అలాంటి పనులు చేయలేమని. సో వీళ్ళు ఏం చేశారు, ఇంకా డైరెక్ట్గా కోర్టు మెట్లెక్కారు. అంటే కోర్టును ఆశ్రయించారనమాట. మా కుమారుడి బాధను మేము చూడలేకపోతున్నాము, అతడికి కారుణ్య మరణాన్ని ప్రసాదించండి అని కోర్టుకు వీళ్ళు వెళ్ళారు. ఈ క్రమంలో ఎప్పుడు జరిగింది ఇది? 4 సంవత్సరాల క్రితం వీళ్ళు కోర్టుకి వెళ్ళారనమాట. సో 4 సంవత్సరాల తర్వాత ఈ కోర్టు ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణకు వచ్చింది. ఈ కారుణ్య మరణం అంటే ఏమిటి అంటే, జీవించే అవకాశం లేనప్పుడు అటువంటి వ్యక్తికి ట్రీట్మెంట్ని నిదానంగా తొలగించడం. అంటే ట్రీట్మెంట్ స్టాప్ చేయడం వల్ల అతను క్రమక్రమంగా ఈ లోకంలోంచి వెళ్ళిపోతాడు. అది కారుణ్య మరణం అని అంటారంట. సో ఈ 3 ఏళ్ల నుంచి వీళ్ళు ఈ పోరాటం చేస్తూ చేస్తూ చివరికి కోర్టు తీర్పు ఇచ్చే సమయం వచ్చేసింది. ఒక్కసారిగా సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇస్తుందో అని మొత్తం అందరూ ఎదురు చూడసాగారన్నమాట. సో కోర్టు హాల్లో ఒక జడ్జిలతో పాటు వీళ్ళు, బంధువులు, సన్నిహితులు అందరూ ఉండిపోయారు. కోర్టు హాల్ మొత్తం నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది. ఈ తీర్పు ఇచ్చే టైంలో జస్టిస్ కూడా అంటే న్యాయమూర్తి కూడా కంటతడి పెట్టారన్నమాట. భావోద్వేగానికి గురయ్యారు. ఇటువంటి తీర్పు కూడా ఇవ్వాల్సి వస్తుంది అని ఒక రకమైన బాధపడ్డారు కూడా. అయినా సరే ఆ తల్లిదండ్రులు 13 సంవత్సరాలుగా చేస్తున్న సేవలను కొనియాడారు. ఒక పిల్లల కోసం పేరెంట్స్ ఇంత త్యాగం చేస్తారా అన్న ఆశ్చర్యం కూడా ఒక సందర్భంలో వెలిబుచ్చారనమాట. ఈ తీర్పు విన్న తర్వాత హరీష్ రాణా యొక్క తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. తమకు అనుకూలంగా తీర్పు వచ్చినందుకు బాధపడాలో, లేకపోతే తమ కుమారుడు చనిపోతాడు, ఇక ఉండడు అన్న విషయం తెలిసి
విషాదం చెందాలో అసలు ఏమీ అర్థం కాకుండా. సో కోర్టు తీర్పు వీళ్ళకి పాజిటివ్‌గా వచ్చినా, నెగెటివ్‌గా వచ్చినా వీళ్ళ బాధ మాత్రం తీరదు. పాజిటివ్‌గా వస్తే కుమారుడు చనిపోతాడు. పాజిటివ్‌గా లేకపోతే వాళ్ళ కళ్ళ ఎదుటే కుమారుడు కంటిన్యూగా అలాగే ఉండిపోతాడు. ఇది వాళ్ళకున్న సమస్య. సో కోర్టు తీర్పు అన్న తర్వాత హరీష్ రాణా తండ్రి ఏమంటాడు అంటే, ఇటువంటి దురదృష్ట సంఘటన ఏ పిల్లల తండ్రులకు జరగకూడదు. ఎవరికీ జరగకూడదు. నేనే చాలా దురదృష్టవంతుడిని. పిల్లల చావును ఏ తండ్రి కోరుకోడు. కానీ నా పరిస్థితుల్లో ఇది కోరుకోవాల్సి వస్తుంది. కానీ అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అని చాలా విలపించాడన్నమాట. ఈ తీర్పు మార్చి 11, 2026 తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిందనమాట. సో నేను చెప్పే సజెషన్ ఏమంటే, పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. 2 వీలర్స్ మీద పోయేటప్పుడు, ఆడుకునేటప్పుడు, చదువుకునేటప్పుడు కాకుండా ఇతర టైంలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి ప్రమాదాలు జరిగినా మన జీవితానికే అది నష్టం చేకూరుస్తుంది. కన్నా తల్లిదండ్రులకు కూడా బాధను మిగుల్చుతుంది. సో పిల్లలు కూడా మీ గురించి మీరు ఆలోచించుకుని జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ subscribe.